నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఈ కేసు కొనసాగుద్దా లేదంటే ఇంతటితో ఆపేయమంటదా కోర్టు అని చెప్పి అందరిలో ఉత్కంఠ నెలకొన్న టైంలో కోర్టు దీనికి తెరదించింది. అయితే ఇదే నేపథ్యంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. భారతీ రెడ్డి గారి మేనల్లుడు కేసులో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది. ఆయన ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా విచారించాలి, ఆయన కూడా విచారించాలి అని చెప్పేసి సిబిఐ కోరుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న సాక్షుల్ని తప్పించడం కోసం నానా తంటాలు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో. ఇప్పుడు భారతీ రెడ్డి గారి మేనల్లుడి విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుంది, అసలు ఇప్పటి వరకు రాని పేరు ఎలా బయటకు వచ్చింది, ఆయన ఎవరు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చాలా మంది పేర్లు వచ్చాయి. అంటే భారతి రెడ్డి గారి తండ్రి గారి పేరు కూడా బయటకు వచ్చింది. ఆయన అనుకోని పరిస్థితుల్లో చనిపోయారు. ఈ నేపథ్యంలో భారతి రెడ్డి గారి మేనల్లుడి పేరు బయటకు వచ్చింది. సరే, ఇదే మొదటిసారి ఆయన్ని వినడం. అసలు ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా విచారించాలి, కాల్ డేటా తీయాలి అని చెప్పేసి సిబిఐ కోరుతుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఎలా చూడాలి అంటారు? ముందుగా వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి సునీత గారి పోరాటంలో ఒక అంకం ఈ రోజు విజయవంతంగా పూర్తి చేసిందని అయితే నేను భావించాను. అవిశ్రాంత పోరాటం మామూలుది కూడా కాదు ఇది. అవును సార్. ఇప్పుడు మనం కనుక గమనిస్తే మార్చి 15, 2019 నాడు జరిగినటువంటి హత్యోదంతం బయటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని రకరకాలుగా చెలవలు పలవలు చేసేసి ఇది హత్య కాదు గుండెపోటుగా చిత్రీకరించేసి ఆ విషయం కూడా ప్రపంచానికి తెలియనీయకుండా దాన్ని మసిపూసి మారేడుగా చేయాలనే తలంపుతోటి శవపేటికను కూడా తయారు చేసేసి కన్నం చేయాలని చెప్పని వాళ్ళు చేసిన ప్రయత్నాలు సునీత గారి వల్ల విఫలమయ్యాయి. అది గుండెపోటు కాదు గొడ్డల పోటు అని చెప్పని చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం కనుక ఒకసారి కనుక ఆలోచించుకుంటా ఉంటే వాళ్ళకి ఏం అవసరం వచ్చింది, దేనికోసం జరిగింది? వివేకానంద రెడ్డి గారంటే మామూలు వ్యక్తి కాదు. అక్కడ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, స్వయానా ఆయన లోక్సభ సభ్యుడిగా చేశాడు, మంత్రిగా చేశాడు, శాసనసభ్యుడిగా చేశాడు, శాసన మండలి సభ్యుడిగా కూడా చేశాడు. మరి అలాంటి వ్యక్తి ముఖ్యంగా పులివెందల అనే ఊరిలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల అంటే వాళ్ళు ఉంటున్న నివాసానికి దరిదాపులకు వెళ్ళటానికే మామూలు వాళ్ళకి ఎలాంటి అనుమతి ఉండదు. అలాంటిది వివేకానంద రెడ్డి గారి ఇంట్లోకి ప్రవేశించి ఆయన చంపేంత ధైర్యం బయట వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పని నాబోటి వాళ్ళందరం కూడా అనుకున్నాం. కానీ వాస్తవాలు ఒక్కోటొక్కోటి వెలుగు చూస్తా ఉంటే దస్తగిరి రూపేణ అతను చంపింది నేనే, నాతో పాటు పలాని వాళ్ళందరూ ఉన్నారు, సునీల్ యాదవ్ కావచ్చు, వాళ్ళ సోదరుడు కావచ్చు, ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, కాబట్టి చంపింది మేమే అని చెప్పని అతను స్పష్టంగా చెప్పిన తర్వాత రామ్ సింగ్ గారు, సిబిఐ అధికారి రామ్ సింగ్ గారు ఇలా గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇలా కాల్ డేటా కూడా అన్ని వివరాలన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత చాలా వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ కూడా బయటికి రాక పలికి ఇందాక మీరు ప్రస్తావించినట్టు భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారే కుట్లేయడం కూడా జరిగింది. చనిపోయినటువంటి అభిషేక్ రెడ్డి ఆయన ఇద్దరు ఆ రోజు ఆ శవానికి కుట్లేయటం కావచ్చు, రక్తాలు తొడటం కావచ్చు, బ్యాండేజ్ వేయటం కావచ్చు చేసింది వాళ్లే. ఒక వ్యక్తిది అనుమానాస్పద మరణం ఇప్పటికి కూడా. అలాగే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో రంగన్న కావచ్చు, వాళ్ళ డ్రైవర్ కావచ్చు, మరి కొంతమంది దాంట్లో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ మరణం కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఇప్పటి వరకు కనిపిస్తానే ఉంది. వీటన్నిటికంటే కూడా ఇంకా బలంగా ప్రజల్లో అనుమానాలు రేగించడానికి ఇంకో కారణం ఏంటంటే వైఎస్ అవినాష్ రెడ్డి అమాయకుడు, అతనికి ఏమీ తెలియదు, చిన్న పిల్లవాడు అని చెప్పని స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మా బాబాయిని మేము ఎందుకు చంపుకుంటామని చెప్పని ఆయన వల్లెవేసిన విధానంతో ఇంకొంచెం బలం చేకూరింది. వాళ్ళ మీద అనుమానాలు ఇంకొంచెం ఎక్కువైనాయి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఈ రోజు వాస్తవాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే కర్నూలులో వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి సిబిఐ వస్తే అప్పుడు ప్రభుత్వం ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, పోలీసులు కావచ్చు, సిబిఐకి సహకరించిన విధానం, సిబిఐ వాళ్ళు తోకముడుచుకొని వెళ్ళిన విధానం చూసిన తర్వాత భారతదేశ చరిత్రలో అది ఒక మాయని మచ్చ సిబిఐ. అంటే సిబిఐ లాంటి సంస్థ ఏమీ చేయకుండా ఎన్నికెళ్తుంది అని చెప్పని మనకి స్పష్టంగా అక్కడ అర్థమైపోయింది. అలాంటి పరిస్థితుల్లో సిబిఐ మీద నమ్మకం పోయింది జనాలకి. నిస్సందేహంగా చెబుతున్నాను, నాబోటి వాళ్ళకి నమ్మకం పోయింది. సునీత గారికి న్యాయం జరిగిద్దనే నమ్మకం అయితే నాకైతే లేదు. జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి చెప్పినట్టే వాళ్ళు నడుచుకుంటున్నారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా సిబిఐ వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించలేదనే అభిప్రాయం బలంగా ఉంది నిన్నటిదాకా.
ఈ రోజు న్యాయస్థానం ఇచ్చిన దాంతో కొంచెం మరి ఒక నెల రోజులే సమయం ఇచ్చారు కాబట్టి దాంతో ఎవరైతే వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతని ప్రమేయం కూడా దీంట్లో ఉందంటే ఫోన్ డేటా ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అవన్నీ కూడా వివరాలు బయటకు రావాలి. ఇందాక మీరు అడిగారు కదా ఎవరు ఏంటని, అర్జున్ రెడ్డి అతని పేరు, వైఎస్ ప్రకాష్ రెడ్డి అని చెప్పని అతను వాళ్ళ తాలూకా మనిషి అన్నమాట. వాళ్ళ మనవడు వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అర్జున్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే తీగలాగితే దొంగ కదిలినట్టు ఇవన్నీ కూడా భారతీ రెడ్డి బంధువుల పేర్లు ఆ మనుషులే బయటకు వస్తా ఉన్నారు. అర్ధరాత్రి అంటే ఏగుంజాన ఫోన్ వెళ్ళటం, ఆ రోజు అక్కడ ఎన్నికల గురించి వాళ్ళు మాట్లాడుకోవటం, ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి నోమోర్ బాబాయ్ అని చెప్పటం, అయినా సరే ఆయన నింపాదిగా తీరిగ్గా సాయంత్రానికి కడప రావటం, పులివెందలు రావటం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కోటి దానికి బలం చేకూర్చే విధంగా ఒకదానికొకటికి కనపడతా ఉన్నాయి. ఆ విషయంలో చాలా వరకు రామ్ సింగ్ గారు ఛేదించారు, అనుమానమే లేదు. అందుకే ఆయన తప్పించారు విజయవంతంగా. ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి. ఇందాక నేను చెప్పినట్టు మొన్నటిదాకా అధికార మార్పిడి జరిగేంత వరకు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమీ పనిచేయాల. చేసినట్టయితే నీ ఆధారాలు కళ్ళ ముందు పెట్టుకొని చంపిన వ్యక్తి నేనే చంపాను పనాడు వాళ్ళ ప్రోద్బలంతో అని చెప్పి దస్తగిరి చెప్పిన తర్వాత కూడా ఇన్ని రోజులు కాలయాపన చేస్తున్నారు అంటే చివరికి సునీత గారి మీద, సునీత గారి భర్త మీద కూడా వేయటానికి వాడు వెనకాడకుండా వాళ్ళిద్దరి మీద నిందేసి తప్పించుకోవాలని, అలాగే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేస్తూ వాడు వాళ్ళ పత్రికల్లో ప్రసార మాధ్యమంలో రాసిన కథనాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తప్పించుకోవడానికి, ఇలా తప్పించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. మరి ఈ క్రమంలో సార్ అంటే ఇప్పుడు భారతీ రెడ్డి గారి మేనల్లుడి ఇష్యూకి వచ్చేసేపటికి ఆయన ఫోన్ కాల్స్ ని ఎందుకు డేటా తీసుకురావాలి అని చెప్పేసి సిబిఐ అంటుంది. అంటే అసలు ఆ ఈ రోజు కేసుకి సంబంధం ఏమేంటండి? అంటే ఈ సునీల్ యాదవ్, కిరణ్ యాదవ్ తోటి వాళ్ళు జరిపిన సంభాషణని గుర్తించారని అయితే నేను భావిస్తున్నాను. అదే ఈ రోజు సునీత గారు కూడా వ్యక్తం చేయటం సందర్భంగా ఆమె చెప్పిన దానికి న్యాయస్థానం కూడా ఒప్పుకొని ఈ విధంగా మీరు విచారణ చేయండి అని చెప్పని పురమాయించింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. భాస్కర్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే అనే అభిప్రాయం రోజు రోజుకి బలపడతా ఉంది. కాబట్టి ఈ కొత్త పేరు మీరు అన్నట్టు అర్జున్ రెడ్డి అనే వ్యక్తిది కొత్త పేరు. ఇంకా ఎంతమంది ఈ కాల్ డేటా ద్వారా బయటికి రాబోతున్నాయో మనం గమనించుకోవాలి. ఇది ఇంతటితోటి అంటే నేను ఇందాక చెప్పినట్లు వివేకానంద రెడ్డి గారిని చంపాలి అంటే చాలా గట్స్ కావాలి, చాలా మంది సహకరించాలి, అది కూడా గమనించుకోవాలి. కాబట్టి ఈ ఒక్కోటి ఇప్పుడు బయటపడుతున్నాయి విస్తుపోయే నిజాలు. కాబట్టి ఇవన్నీ రేపు న్యాయస్థానం ముందు ఈ సిబిఐ వాళ్ళు సమగ్రంగా పెడితే అసలు తలకాయలు కూడా బయటకు వస్తాయి అని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అందుకనే వాళ్ళు ఈ తప్పించడానికి అప్పుడు ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ రోజు అతను చెప్పిన విధానాన్ని బట్టి, ఆ రోజు ఏదైతే చనిపోయినప్పుడు గొడ్డలి ఎవరికి తెలియనప్పుడే గొడ్డలితోటి ఇన్ని పోట్లు పడ్డాయి అని చెప్పని కళ్ళ ముందు కనపడుతున్నట్టుగా, అతని కళ్ళ ముందే జరిగినట్టుగా చిత్రీకరించిన విధానంతో, చెప్పిన విధానంతో ఆ రోజే నాబోటి వాళ్ళు అనుమానపడ్డారు. అదే ఈ రోజు నిజమైందని అయితే నేను చెప్పగలను. కాకపోతే ఇప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పని వాళ్ళ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమాల్లోనూ ప్రచురించారు. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కూడా ఈ రోజు సిబిఐ వాళ్ళు పిలిచి విచారిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి అని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.